ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోడీ నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధితో పాటు తాజా రాజకీయాలపై చర్చించనున్నారు జగన్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రేపు ఏ టైంకి కలవనున్నారు జగన్ ప్రధాని మోడీని? సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వేదికగా హీటెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి అమిత్ షాతో, అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయి వెళ్లారు. ఈరోజు ఉదయమే ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వెళ్లారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర ముఖ్య క్యాబినెట్ మినిస్టర్లను కూడా అటు జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు అంశాలపైన కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు అందజేసే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకంగా అంటే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జరిగేటటువంటి భేటీలు ఖచ్చితంగా చాలా కీలకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ఈ భేటీల సందర్భంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయాలు అంటే పోలవరానికి సంబంధించినటువంటి నిర్మాణం పైన కావచ్చు, మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ కావచ్చు, మరోపక్క ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించి, వైద్య కళాశాలలకు సంబంధించి, ఇతర పలు అభివృద్ధి అంశాలకు సంబంధించి పదే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూనే ఉన్నారు, విన్నపాలు అందజేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి కొంత కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఇప్పటికే కొన్ని నిధులను కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరిన్ని నిధులను విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే జగన్ చేయబోతున్నారు. అయితే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ ఖచ్చితంగా రాజకీయ పరంగా కూడా పలు కీలక అంశాలపై అయితే చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడు పీఎంతో భేటీ ఉంటుంది, ఎప్పుడు అమిత్ షాతో భేటీ ఉంటుంది అనే విషయాలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రేపు మాత్రం ఖచ్చితంగా ఈ సమావేశాలు ఉంటాయని చెప్పి వైసీపీ నుంచి అందుతున్నటువంటి సమాచారం కనిపిస్తుంది. సో ఇప్పుడు జరిగేటటువంటి భేటీలు ఒక పక్క టీడీపీ అధినేత నిన్న ఏ విధంగానైతే అమిత్ షా జేపీ నడ్డాతో సమావేశమై వెళ్లారు. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రత్యేకంగా ప్రధానమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అంటే నిన్న చంద్రబాబు కలవడం, పవన్ కళ్యాణ్ వెళ్లడం, రేపు మళ్ళీ సీఎం జగన్ వెళ్లడం చూస్తూ ఉంటే కేవలం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించే ఈ సమావేశంలో మాట్లాడతారా, లేకపోతే వచ్చే ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అంటే బీజేపీతో పొత్తుకి సంబంధించి ఏ విధంగానైతే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడారో ఇప్పుడు నెక్స్ట్ జగన్ వెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఉదయశ్రీ, ఇక్కడ మాత్రం ఒక క్లారిటీ ఉందని చెప్పుకోవచ్చు. అంటే గత 5 ఏళ్ల కాలంలో పలు అంశాల విషయంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఇక్కడ మద్దతు ఇచ్చారు. అంటే ఎప్పటికప్పుడు అంశాల వారీగానే తమ మద్దతు ఉంటుంది. అదే సమయంలో తమకు కావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమ వంతు ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి, ఆ రకంగా పోరాడతామని చెప్పి కూడా వైసీపీ ఎప్పటికప్పుడు స్పష్టం చేసింది. సో ఆ విధంగానే రానున్నటువంటి కాలంలో కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు వైసీపీ బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కడా చర్చ జరగలేదు, అటువంటి అంశం కూడా తెరపైకి రాలేదు. సో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి ఏ విధంగానైతే కేంద్ర సహాయం, దాంతోపాటు మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం వస్తే ఆ తర్వాత కూడా ఏ విధంగా కేంద్రం నుంచి సాయం అందించుకోవాలి, ఇటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఒక పార్టీలు ఏ విధంగానైతే అటు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్ళేది అంటే ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. సో ఎప్పుడైతే రాత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం జరిగిందో ఆ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి కొంత కీలక చర్చ జరిగినట్లయితే ఇప్పటికే చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు కలిసి వెళ్ళేటటువంటి అంశంపైన అధికారికంగా ప్రకటిస్తే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంది అనే అంశంపైన కూడా కొంత కీలకంగానైతే చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో రాజకీయంగా రెండు పార్టీలు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి ఏంటి అనేది మాత్రం
ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సో దానికి అనుగుణంగానే మరి ఈ సమావేశంలో రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలతో పాటు రానున్నటువంటి పరిస్థితులు, ఏ విధంగానైతే రానున్నటువంటి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. సీఎం జగన్, ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పీఎం మోడీతో ఈ సమావేశంలో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.